వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. ఏపీలో నేతలపై రాళ్ల రాజకీయం నడుస్తుంది. జగన్ పై రాయి దాడిని కూటమి సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అటు పవన్ పై తెనాలిలో రాళ్ల దాడి, చంద్రబాబుపై గాజువాకలో రాయి దాడి. దీంతో ఏపీలో రాళ్ల దాడుల అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆవలిస్తే పేగులు లెక్కపెట్టి తనకి రాజకీయం నేర్పుతారా అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్ లో చర్చిద్దాం. డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ నుంచి, అలాగే దినేష్ రెడ్డి గారు టీడీపీ నుంచి. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు నమస్కారం అండి. మీ దగ్గర నుంచి మొదలు పెడదాం. నమస్తే అండి సార్, భారతీయ పార్టీ నుంచి మీరు ఏమంటారండి? ఎందుకంటే ఈ ఇష్యూ మీద ఇంతకు ముందు జరుగుతున్నటువంటి పరిణామాలు ఖచ్చితంగా పార్టీ సార్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకు భారతీయ జనతా పార్టీ? భారతీయ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ. నేను అదే అంటున్నాను అండి, బీజేపీ. భారతీయ జనతా పార్టీ. ముందుగా దినేష్ రెడ్డికి వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. మొన్నటి రోజు జరిగిన సంఘటన, శనివారం రోజు ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి అది ఖండనార్హము. దేశంలో ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా ఖండించారు. ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఆ సంఘటన తర్వాత చాలా ఆందోళనగా ఉంది. భద్రత వైఫల్యం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. పైపెచ్చు ఆ రాయి అది చాలా సున్నితమైన ప్రాంతంలో తగిలింది, నేను గమనించాను. అది కొద్దిగా ఇటువైపు తగిలినా లేదా కంటి మీద తగిలినా కన్ను చాలా ప్రమాదం ఉండేది, లేదా కణత మీద చాలా సున్నితమైన ప్రాంతం, అది ప్రాణాపాయ పరిస్థితి వచ్చుండేది కణత మీద తగులుంటే. కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయము. దీని మీద లోతుగా దర్యాప్తు జరగాల. ఏదో సిట్ను ఏర్పాటు అంటున్నారు. భద్రతా వైఫల్యాలకు కారణం ఏంటి? ఈ భద్రతా వైఫల్యం ఎందుకు జరిగింది? ముఖ్యమంత్రి గారు మేము చూసాం కదా, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడే చాలా భద్రతా లోపాలు ఉన్నాయి. పెద్దగా ప్రధానమంత్రి పర్యటనప్పుడు చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సమావేశంలో చాలా భద్రతా లోపాలు కనిపించాయి. మొన్న ఆ రోజు ప్రధానమంత్రి గారికి ఇచ్చిన సెక్యూరిటీ కంటే పోలీస్ సంఖ్యలో, మిగతా భద్రతా అధికారుల సంఖ్యలో ముఖ్యమంత్రి గారికి 2-3 రెట్లు ఎక్కువ ఉంది. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా రోడ్ల పక్కన చెట్లు పెట్టేస్తారు, ట్రాఫిక్ ని గంటల తరబడి ఆపేస్తారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ముఖ్యమంత్రి గారు పర్యటన వచ్చినప్పుడు. నో డౌట్ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి భద్రత జాగ్రత్తగా చూసుకోవాలి, వారి లైఫ్ కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత భద్రత తీసుకునే సమయంలో మొన్నటి రోజు ఎందుకు ఆ సంఘటన జరిగింది, ఎందుకు ముందుగా శానిటైజ్ చేయలేదు, అనేక అనుమానాలు వస్తున్నాయి. పత్రిక మనం చూస్తాం, అనేక అనుమానాలు. ఆ ప్రాంతం అంతా శానిటైజ్ చేయాలా, బిల్డింగ్స్ మీద ఆ బిల్డింగ్స్ ఎవరు చూడాలా, బిల్డింగ్స్ మీద నుంచి కూడా కొంతమంది పోలీసు పహరా కాస్తుంటారు, ప్రతి ఒక్కటి డ్యాగ కంటుతోటి పరిశీలిస్తుంటారు, డ్రోన్లు పంపిస్తుంటారు. ఎందుకు విద్యుత్ ఆగిపోయింది, చుట్టూ ఎందుకు భద్రతా వల్ల అంత బలహీనంగా ఉంది, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుక్కోవాలా, ఎతకాలా, దానికి బాధ్యులు ఎవరో ఖచ్చితంగా ఫిక్స్ చేయాలా, వారికి తగిన శిక్ష బయటగా చూడాలని మేము ఖచ్చితంగా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు, రాజకీయాలకు అతీతంగా. అట్ ద సేమ్ టైం గతంలో ప్రతిపక్ష నాయకుడి మీద రాళ్ల దాడి జరిగింది, రోజున జరిగింది, పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ల దాడులు చేస్తున్నారు. దీనికి ఎవరున్నారు? దీనికి ఎవరు బాధ్యత వహించాలా? ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క బాధ్యత వహించాలంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల భద్రత లేదా రాజకీయ నాయకుల భద్రత, వాళ్ళకి సెక్యూరిటీ థ్రెట్ ఏ మేరకు ఉంది, ఏ సెక్యూరిటీ థ్రెట్ ఏ మేరకు ఉంది, ఏ విధమైన చర్యలు తీసుకోవాలా, ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఇందులో వివక్షోపవలసిన అవసరం లేదు, పక్షపాత వైఖరి అవలంబించవలసిన లేదు. అనేక సందర్భాల్లో చూస్తున్నాం, ప్రతిపక్ష నాయకుడు విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, చాలా అలసత్వంతో వ్యవహరిస్తుంది, చాలా రెక్లెస్నెస్, ఏ బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. అనేక సందర్భాల్లో చూస్తాం. పర్యటన
సందర్భంగా కానివ్వండి, నిన్నటి రోజున సందర్భంగా కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారి పర్యటనల సందర్భంగా కానివ్వండి, ప్రభుత్వము కావాలని వీళ్ళకి భద్రతను సరైన భద్రత ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం కావాలని వ్యవహరిస్తుంది, అధికార పార్టీ ప్రభుత్వం కావాలని వ్యవహరిస్తుంది అనేది అనేక అనుమానాలు ఉన్నాయి. పూర్తిగా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రిగా అదే సమయంలో ముఖ్యమంత్రి గారి భద్రత కూడా మనం చూసాం. కాబట్టి దీని మీద లోతుగా ప్రతిపక్ష నాయకుల మీద దాడుల విషయంలో, ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి విషయంలో, రాయి విషయంలో లోతుగా విచారణ జరపాలా. ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి భద్రతా వైఫల్యానికి కారణం ఏమిటి, దీనికి బాధ్యత ఎవరు వహించాలా, ఏ అధికారి బాధ్యత వహించాలా, ఎవరికి బాధ్యతలు అప్పచెప్పున్నారు, ఇవన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలా. ఇది రాష్ట్రానికి అవమానకరము. భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరగడం లేదు. ముఖ్యమంత్రుల మీద రాళ్ళు వేయడం, ప్రతిపక్ష నాయకుల మీద రాళ్ళు వేయడము, లేదా ఇంకేదో చేయడం ఎక్కడ జరగడం లేదు. ఇది రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యమంత్రిగా భద్రత లేదు, అదే ప్రతిపక్ష నాయకులకు భద్రత లేదంటే ఇది రాష్ట్రానికి అంత చెడ్డ పేరు, రాజకీయ పార్టీలకు కూడా చెడ్డ పేరు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వము లోతుగా విచారణ జరపాలా, నిష్పక్షపాతంగా విచారణ జరపాలా. బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫిక్స్ చేయాలా, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఎవరు, అకౌంటబిలిటీ ఏమిటి, ఇంత సీనియర్ నాయకుల భద్రత విషయంలో ఎవరు అకౌంటబిలిటీ ఏమిటి అనేది తేల్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది నిష్పక్షపాతంగా నేను కోరుకుంటున్నాను. రైట్, మనతో పాటు పుల్లారావు గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం. పవన్ పై తెనాలిలో రాళ్ల దాడి, చంద్రబాబుపై గాజువాకలో రాళ్ల దాడి, అంటే మొన్న జరిగినటువంటి ఆ చీకట్లో జగన్ పై గులకరాయితో దాడి, మొత్తం రాజకీయం మొత్తం రాళ్ల దాడితో స్టార్ట్ అయింది. దేనితో ముగుస్తుందని మీరు అనుకుంటున్నారు? దీనిపై మీరేమంటారు? ఆంజనేయరెడ్డి గారు మాట్లాడిందంతా విన్నాను. ఆయన చాలా ఎమోషనల్ గా కరెక్ట్ గా చెప్పారు. ఆయన చెప్పిందేమీ తప్పులేదు. కొన్ని విషయాలు వారు పూర్తిగా డీల్ చేశారో నాకు తెలియదు. 2 నిమిషాలు 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను కాబట్టి విషయం నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హేట్ అట్మాస్ఫియర్ ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ అసలు తీవ్రమైన హేట్ అట్మాస్ఫియర్ కదా. ఒకళ్ళు మాట్లాడుతూ మనం వెళ్ళి ఎవరితో అయినా మాట్లాడితే మనల్ని దుష్మన్ గా వాళ్ళు ఆలోచిస్తారు, మీడియా అటాక్స్ వచ్చేస్తాయి. ఆంజనేయరెడ్డి గారు ఒక మంచివాడు అంటే ఆయన ఇష్టం లేని వాళ్ళందరూ నన్ను పెట్టడం మొదలు పెట్టేస్తారు. ఆయన నాకు ఏదో నెల్లూరు బియ్యం పంపించాడు. సో ఏదైనా అది ఆంధ్రప్రదేశ్ ఇది విచారమైన విషయం ఏంటంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. ఈవేళ మ్యాథమెటిక్స్, లాజిక్, సైన్సెస్ ఎక్కువ ప్రపంచంలో. మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఒక ఇండియన్ ఉంటాడు, 50% ఛాన్స్ తెలుగు కూడా ఉంటాడు. నేను చూస్తున్నా విశేషంగా ఉంటాను. అలాగే మీరు చూస్తున్నారు కదా ఐటీ, ఇండియా నుంచి 15 లక్షల మంది యుఎస్ లో పనిచేస్తారంటే 5 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉంటారు. విశేషమైన ఇంటెలిజెన్స్ ఎక్కడ లేదు. ఫిలిం వాళ్ళు అంతా తెలుగు వాళ్ళు నెంబర్ 2 ఇన్ ద కంట్రీ అయిపోయారు. అందువల్ల ఇంత హేట్ ఎవరేం చేయలేరు. లైవ్ లో ఉన్నాను కదా. సెక్యూరిటీ గదుల్లో కూర్చుంటే కాపాడగలరు, వాళ్ళ ఆఫీస్ లో కూర్చుంటే కాపాడగలరు, వాళ్ళ కారులో వెళ్తున్నారంటే కాపాడతారు. సెక్యూరిటీ బయట అదే నేను 100% ప్రూఫ్ సెక్యూరిటీ ఎక్కడ ఉండదు, చేయలేరు, పోలీస్ చేయలేరు. ఎందుకంటే గత 100 సంవత్సరాలు, దాని ముందలక్కర్లేదు, గత 100 సంవత్సరాల్లో రాజకీయ దాడులు లేకపోతే అసాసినేషన్స్, అటాక్స్ అంటే గత 100 సంవత్సరాలు చూసింది ఎప్పుడు ఓపెన్ ఎయిర్ లోనే జరిగింది. ఎక్కడో ఒక చోట కాన్ఫరెన్స్ రూము అలా జరిగింది, కానీ ఓపెన్ ఎయిర్ లో జరుగుతాయి. ఉదాహరణ చెప్తున్నా, జాన్ కెనెడీ 63లో ఓపెన్ ఎయిర్, రోనాల్డ్ రేగన్ బయట ఉన్నప్పుడు ప్రెసిడెంట్ యూఎస్ఏ, ఆయన మీద ఓపెన్ ఎయిర్. మహాత్మా గాంధీ అందరికీ తెలుసు, బయట కూర్చున్నాడు యోగ పూజలో, అక్కడికి వచ్చి కలిశారు. సో ఇది మనం ఎక్కడ ఇందిరాగాంధీ బయట ఉన్నారు, గదిలో లేరు, సెక్యూరిటీ గార్డ్ అటాక్ చేసి చంపేశారు. రాజీవ్ గాంధీ ఆ సెక్యూరిటీ ఫోర్స్ ని ఇన్స్పెక్ట్ చేస్తామంటే లంకలో అటాక్ చేసాడు, చచ్చిపోవాలని తప్పుకున్నా. ఆయన బయట క్యాంపెయినింగ్ రాత్రి 10 గంటలకు చేశాడు శ్రీ పెరుమందూరులో 91లో రాత్రి 9:30 ఆ టైం బాంబు అటాక్. సో ప్రొటెక్షన్ చేయలేరా పోలీసు?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సీరియస్ గా కండెమ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి అటాక్. ఎందుకంటే అది కొద్దిగా రాయ ఒక పక్కన ఒక అంగుళం కిందకి దిగిన పైనకి దిగిన చాలా ఫేటల్ యాక్సిడెంట్ ఉందని చెప్పుకున్నా. ఎందుకంటే ఎవరో చేత్తో ఈసిన బలం కాదు, ఎవరో క్యాటిపల్ట్ తోనో లేకపోతే రబ్బర్ స్లింగ్ తోనో ఈసారని పోలీసు చెప్పారు. అది కూడా ఎంక్వైరీ చేయాలంటే ఆయన మీద పడాలి ఉన్నదా, పక్కన ఆ ఎమ్మెల్యే నెత్తి మీద పడాలన్నదా, ఎవరో ఉన్నారు పక్కన, ఇంకా మనం తెలుసా. ఎటైనా అటాక్ అది చాలా సీరియస్ గా తీసుకోవాలి. అది ప్రివెన్షన్. వాళ్ళు ఒప్పుకుంటారు కదా పాలిటీషియన్స్, నువ్వు ఇంత బయటికి కూడదు, గ్లాస్ అద్దాలు అడ్డం పెడతా సేఫ్ అవుతాయి అని ఒప్పుకుంటారా? ఇక ప్రజల మీద ప్రేమ అని తిరుగుతాయని అంటారు ఎలక్షన్ టైంలో. అది ప్రేమ ఏంటి అని, ఎంత సెక్యూరిటీ ఖర్చు పెడుతున్నాం. పైకి అందరికీ వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, కొంతమందికి హేట్రెడ్ ఉంది. అలాగే నాకు కూడా ఒక విషయం చెప్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఓపెన్ ఎయిర్ లో క్యాన్వాస్ చేస్తున్నారంటే నాలాంటి వాడికి చాలా భయం ఉన్నారు. ఎందుకంటే నాకు కొంచెం చదువుకున్నానని కాదు, కొంచెం అబ్జర్వ్ చేశానని, ఎవరికంటే ఎక్కువ కాదు, కొంచెం టైం ఉన్నది కాబట్టి ఎక్కువ చదువుకుంటాం, ఎక్కువ చూస్తాం, వింటాం. అది ఓపెన్ ఎయిర్ ఇన్సిడెంట్స్ అవుతాయి. అది వాళ్ళు కొంచెం పోలీస్ ఈజీగా సెక్యూరిటీ చేయగలరు ఈజీగా, కానీ మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఇప్పుడు అక్కడ కూర్చుని ఆ బస్సు మీద వేవ్ చేసే టైంలో ఫైబర్ గ్లాసు, ట్రాన్స్పరెంట్ గ్లాస్ కూడా పక్కన ఉంటే ఏమవ్వదు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా ఆఫ్ చేస్తారు. బట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. అందువల్ల రెండు కారణాలు ఏంటంటే హేట్ అట్మాస్ఫియర్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. పోలీసు తప్ప నేను అందరినీ స్క్రీన్ చేయలేరు. 1 లాస్ట్ సెంటర్ ఎప్పుడు ఇలాంటి అటాక్ లోన్ వూల్ఫ్ అంటారు, అంటే ఒంటెర తోడేలు వాడు ఒక్కడే వచ్చి ప్లాన్ మైండ్ లో పెట్టుకుని ఓ రాయి చూద్దాం, ఓ బాణం ఇస్తాం, ఒక్కడే వస్తాడు, వాడి ఎవరు ఆప్ చేయలేదు. లోన్ వూల్ఫ్. రైట్. దినేష్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దినేష్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అమరావతి కాదన్నటువంటి వాళ్ళని రాళ్లతో కాదు చేతికి ఏది దొరికితే దాంతో కొట్టండి అన్న మాటల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని వైసీపీ బలంగా నమ్ముతుంది. మీరేమంటారు? అంటే చంద్రబాబు హత్య రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నారని వైసీపీ బలంగా నమ్ముతుంది. మీరేమంటారు? ముందుగా ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలానే పవన్ కళ్యాణ్ గారి మీద, అలానే నారా చంద్రబాబు గారి మీద జరిగిన దాడి ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దానికి ఎవరైతే పాల్పడినారో వాళ్ళ మీద కఠిన శిక్ష ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఆయన బయటకు ఎప్పుడు వచ్చినా కూడా పరదాల మధ్యలో, హెవీ సెక్యూరిటీ మధ్యలో ఆయన బయటకు వచ్చేవాళ్ళు. అయితే ప్రచారం ముందుకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ అనేది ఉంటుంది. సో పోలీసులు చుట్టుపక్కల మొత్తం రెక్కి నిర్వహిస్తారు. ఈ అన్ని ఉన్న బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా రెక్కి నిర్వహిస్తారు. నిర్వహించడంలో అసలు ముందుగా ఈ దాడి జరగకుండా ఎలా జరగకుండా ఉండాలనేది చూడాలి. అలానే దాడి జరిగింది, అది క్యాట్ బాల్ తోనో రాయితోనో అలానే ఎయిర్ గన్ అని చెప్పి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అది దేంతో జరిగినా కూడా అది వెంటనే ఎందుకు పట్టుకోలేకపోయారు? అది జరుగుతున్న సభ, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఉన్నారు, ప్రజల మధ్య జరిగింది. ఆయన బస్ యాత్ర, అలానే పోలీసు ఆయనతో పాటు ఆయన సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నారు, అలానే పోలీసులు అందరూ కూడా ఆయన చుట్టూరు ఉన్నారు. ఎందుకు పట్టుకోలేకపోయారు? ముందుగా మనం అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలానే దాడి జరిగింది పక్కన చుట్టుపక్కల దేని మీద దాడి జరిగిందో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆ రాత్రి పూట కరెంటు తీసేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అక్కడ పర్యటిస్తున్నప్పుడు కరెంటు ఉందా లేదా అని చెప్పి అక్కడ ఉన్న విద్యుత్ శాఖ వాళ్ళు కానివ్వండి, పోలీస్ శాఖ వాళ్ళు కానివ్వండి, ఇంటెలిజెన్స్ శాఖ వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భద్రతా లోపం కల్పిస్తుంది. అది ముఖ్యమంత్రి గారు మీద జరిగిన, మాజీ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన, అలానే జనసేన అధినేత మీద జరిగిన భద్రతా లోపం క్లియర్ గా కనిపిస్తుంది. ఇవాళ దీన్ని మీరు ఏదైతే చెప్పారో నారా చంద్రబాబు గారు, ఇప్పుడు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నోసార్లు అధికారంలో ఉంది, ప్రతిపక్షంలో ఉంది, ఎప్పుడు కూడా ఇలాంటిది ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు తెలుగుదేశం పార్టీ. గతంలో నారా చంద్రబాబు గారు అధికారంలో సమయంలో ఎంత కట్టుదిడ్డగా రౌడీజాన్ని, అలానే మత్తు పదార్థాలను కానివ్వండి, మద్యాన్ని కానీ ఎంత కట్టుదిట్టుగా ఉండేదో మనం అందరం కూడా చూసాము. ఏదన్నా అల్లర్లు జరిగితే అల్లర్లు ఎంత ఫాస్ట్ గా కంట్రోల్ అయ్యాయో చూసాము. కానీ ఈ ప్రక్రియ ఇవాళ అయింది కదండి. ఇవాళ దాడి మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది, ముఖ్యమంత్రి మీద జరిగింది. అలానే నిన్నొచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద జరిగింది. అలానే తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అలానే అధినేత ఆయన మీద జరిగింది. ఈ పరంపర ఇవాళ మొదలైంది కాదు. గతంలో మీరు చూస్తే ఎర్రగొండపాలెంలో
నారా చంద్రబాబు గారు తిరుగుతుంటే అప్పుడు ఆయన మీద రాళి దాడి జరిగితే ఆ రోజున అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ అన్ని కూడా తీసి అడ్డుకున్నారు. ఆ ప్రక్రియలో అక్కడ ఉన్న మధు అని చెప్పి ఒక సెక్యూరిటీ ఏజెంట్ ఉంటే ఆ సెక్యూరిటీ ఏజెంట్ కి తగిలింది. అలానే నందిగామలో ఎస్పీజీ కమాండోకి తగిలింది రాళ్ల దాడి. అలానే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర జరుపుతుంటే అక్కడ కూడా సోడా బాటిళ్లు అలానే ఈ రాళ్లు అన్ని కూడా ఇచ్చేశారు. ఆ దాంట్లో ఎంతో మంది వాలంటీర్స్ ఎవరైతే యువగలం వాలంటీర్స్ ఉంటారో యువగలం వాలంటీర్స్ మీద దాడులు జరిగాయి, కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇవాళ పోలీస్ వ్యవస్థ అలానే ప్రభుత్వ వైఫల్యం క్లియర్ గా కనిపిస్తుందండి. ఇది కేవలము నిర్లక్ష్య ధోరణి వల్ల జరిగిన దాడి లేదా ఇంకా కొన్ని కొనలు ఉన్నాయి. ఈ ఎందుకు అసలు మనం ముందుగా ఎందుకు చీకట్లో జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేపట్టారు, అవసరమైన భద్రత ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ పెట్టి ఆయన ఓపెన్ ఏరియాలో ఉన్నప్పుడు ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ పెట్టి ఆయనకి రక్షణ కల్పించలేకపోయారు, దాడి జరిగినప్పుడు నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోయారు. దీని మీద తీవ్రమైన స్థాయిలో ఒక దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఇది సిట్ ఏర్పాటు చేశారు, రాష్ట్ర స్థాయిలో సిట్ ఏర్పాటు చేశారు. సిట్ కాదండి, ఇది ఖచ్చితంగా నేషనల్ ఏజెన్సీకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ఐఏకి అప్పచెప్పాలి ఈ కేసుని. ఎవరైతే నిందితులున్నా వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దాడులు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మనం తీవ్రంగా ఖండించాలి. ఇవాళ ఒక విఐపీల మీద ఇలాంటి దాడులు జరిగితే మామూలు ప్రజానికం ఎలాంటి రక్షణ ఉందో అని చెప్పి, ఈ రాష్ట్రంలో ఎలాంటి రక్షణ ఉందో అని చెప్పి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎన్ఐఏకి ఈ కేసుని అప్పచెప్పాలి. ఎవరైతే దీంట్లో నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి, మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి, ఒక పార్టీ అధ్యక్షుడికే రక్షణ లేకపోతే ఇవాళ సామాన్య ప్రజలకి ఏ రక్షణ ఉందని చెప్పి మనం చూడాలి. ఖచ్చితంగా మేమైతే తీవ్రంగా జరిగిన దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీని మీద ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళ మీద కఠిన శిక్ష విధించాలి. వాళ్ళని దర్యాప్తు జరిపి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు దీని మీద బాధ్యత పోలీస్ వ్యవస్థ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే విద్యుత్ శాఖ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పర్మిషన్ తో కూడిన యాత్రలు ఇవి అన్ని కూడా 3 కూడా జరిగిన సభలన్నీ కూడా పర్మిషన్ తో, పోలీస్ పర్మిషన్లు అలానే అవసరమైన నెసరీ పర్మిషన్ తో పాటు చేసిన యాత్రలు. ఖచ్చితంగా వీటికి అవసరమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. భద్రత లోటు జరిగింది, ఇవి ఖచ్చితంగా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం దీని మీద ఆలోచనలో చేసేటప్పుడు. రైట్, మనతో పాటు రజనీ గారు జనసేన నుంచి జాయిన్ అయ్యారు. రజనీ గారు నమస్కారం అండి. నమస్తే అండి. రజనీ గారు, అంటే జగన్ మీద జరిగిన దాడి ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ అటాకే, మర్డర్ అటెంప్ట్ అని వైసీపీ ఆర్గ్యుమెంట్. అంటే లేదు, ఎన్నికల ముందు కొత్త డ్రామా అన్నది మీ కూటమి సమాధానం. ఏం చెప్తారు సార్? ముఖ్యంగా నిజంగా అది కోడికత్తి డ్రామానా లేకపోతే అనుకోకుండా జరిగిన అన్ఫార్చునేట్ ఘటన, వాట్ ఎవర్ ఇట్ మే బి, రెస్పాన్సిబుల్ అనేది ప్రతిపక్ష నేతలు కాదండి, వాళ్ళ కమాండర్లు లేకపోతే పోలీస్ వర్గం. సో ఇవి చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గతంలో ఇందిరాగాంధీని కూడా వాళ్ళ గన్మెన్లు కాల్ చేసినట్టు, ఏదో సింగులు కాల్ చేసినట్టు, తర్వాత గాంధీ గారిని గాడ్సే గారు కాల్ చేసినట్టు, లేకపోతే ఏదైతే రాజీవ్ గాంధీ గారికి బొకే కాల్ చేసినట్టు, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటే చేయాల్సినటువంటి ఘటనలు అండి. దూరం నుంచి కాల్చడానికి ఇదేమన్నా అతడు సినిమాలో మహేష్ బాబు అండి, ఏదో 2 అంతస్తులు పైకెక్కి రివాల్వర్ షూట్ చేస్తే కరెక్ట్ గా గురి చూసి కొట్టడానికి? అయినా ఆయన చుట్టుపక్కలంతా ఎన్ఎస్జే కమాండర్లు డేగ కళ్లతో గమనిస్తూ ఉంటారు. ప్రతిపక్ష నేతలకి పావలా కమాండర్లు ఉంటాయి, వీళ్ళకి ముప్పావల కమాండర్లు ఉంటారు. ఎందుకంటే ఇతను ఇంకా కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి లాంటి వాడే కాబట్టి. సో ఇటువంటి విషయాల్లో అదేంటో పాపం ఒక రాయి 2 తలకాయలు బాగలు కొట్టడం, లేకపోతే అదేదో సినిమాల్లో జరిగినట్టు ఆ ప్లేస్ లోనే బాగలడం. నేను ఆ సీన్ మొత్తం ప్లేబ్యాక్ చేసి చూసానండి. కరెక్ట్ గా రాయి శ్రేయడానికి ఎన్ఎస్జే కమాండర్లు కూర్చుని ఉన్నారు. అదేంటో మరి మాకు అర్థం కాలేదు. ముందుగానే నుంచున్న కమాండర్లు అప్పుడే ఎందుకు కూర్చున్నారో, ఏదో గబుక్కన వచ్చినట్టుగా వాళ్ళిద్దరూ ఒకే యాంగిల్ లో పక్కకు తిరిగారండి. ఒకే యాంగిల్ లో మీరు గమనిస్తే ఇలా చేపట్టుకుని ఇలా పక్కకు తిరిగారు. అదేంటో కట్ షాట్ అని చెప్తే తప్ప ఇలా అవ్వదండి. అదేదో మాకు త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్ రాసి ఒకేసారి తిరగండి లెఫ్ట్ రైట్ అంటే తప్ప అలా జరగదు. సో కానీ ఇక్కడ చాలా గొప్పగా జరిగింది. మరి ఆయనకేమో కన్ను పోయింది. కన్ను నిజంగా నొప్పి తగిలితే ఒక కంట్లోంచి ఎర్రగా అయిపోతే ఒక కంట్లోంచి వాటర్ వస్తుంది. అంటే ఈ కన్ను నొప్పి ఈ కన్నుకి తెలియదేమో, భరుస్తారు, మాకైతే తెలియదు. కానీ ఇక్కడే జరిగిన ఘటన ఇది నిజంగా ఏమైన చర్య, దీన్ని ఖండించదగింది. ఆయన తొందరగా కోలుకోవాలని అందరూ కూడా చెప్తారండి, ఏది నరేంద్ర మోడీ గారి లాగా అందరూ కూడా చెప్తారు. కానీ ఇక్కడ ఖండించదగినది ఈ హేయమైన చర్యకి కారకభూతులు అంటే ప్రతిపక్ష నేతలో ప్రజలు కాదండి. ప్రజలు ఏ ప్రతిపక్ష నేతకైనా ముఖ్యమంత్రికైనా వ్యతిరేకులు ఉంటారు, వాళ్ళు జనాల్లోనే తిరుగుతుంటారు. ఆ రోజు చంద్రబాబు గారు మీద మావోయిస్టులు ఘటన జరిగి అదేది వెహికల్ జీబు 2-3 పొరలింతలు కొట్టిందంటే
ఆయనకి వ్యతిరేకులు లేరా అండి? ఉంటారండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి పక్కన సినిమా ఆర్టిస్టులు వ్యతిరేకులు ఉంటారండి సర్వసాధారణంగా. సో ఇటువంటప్పుడు జనాల్లో బయటకు వచ్చినప్పుడు సెక్యూరిటీ ప్రిన్సెస్ ఉంటదండి. అంటే మాకు తెలిసి సినిమాల్లో ఎలా జరుగుతుందో ఒరిజినాలిటీ ఎలా జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఒక రాయి పెట్టి ఒకరు కొట్టగానే ఇమీడియట్ గా ఎన్ఎస్ఏ కమాండర్లు ఒక ట్రాన్స్పరెంట్ బుల్లెట్ ప్రూఫ్ పెట్టేసి ఆయన అక్కడి నుంచి ముందు తరలిచ్చేస్తారండి. ఆయన దర్యాపుల్లో కూడదు, రాయితో కొట్టినాడు, ఫస్ట్ రాయితో కొట్టిన తర్వాత బాంబు కడప బాంబు వేస్తాడో మరి కర్నూలు బాంబు వేస్తాడో బాంబు అయితే వేస్తాడన్న ఉద్దేశంతో వాళ్ళని ఇమీడియట్ గా వాళ్ళని వెహికల్ లో చేసేయాలి. అదేంటండి బాబు, 70mm సినిమా చూసినట్టు ఆయన అక్కడే కూర్చుంటారు. అక్కడే పాపం హరికృష్ణ అనే ఒక డాక్టర్ గారు వచ్చారు, మళ్ళీ ఇంకొక డాక్టర్ గారు, అక్కడ ఉండే ఎమ్మెల్యే కూడా, ఆయన కూడా డాక్టర్, ఇద్దరు ట్రీట్మెంట్ ఇస్తుంటే మాకు మిర్రర్ లో కనపడతా ఉందండి. ఆయన అప్పుడు కూడా దండం పెడతా ఉన్నాడు. అదేంటో ఒక చిన్న గాయానికి రక్తం కారిపోయింది, మరి దానికి కుట్లేసారా కట్లు కట్టారా మాకైతే తెలియదు, కానీ ఆ ఘటన తర్వాత కూడా ఆయన స్క్రీన్ మీద చూసాం. తర్వాత అర్ధరాత్రి 12ంటికి మనకు విజయవాడ మెడికల్ కాలేజ్ అంటే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని కుట్లేయించుకున్నారండి. ఇదంతా కూడా మేము ఎక్కడన్నా గలాటాలు జరిగినప్పుడు ఎవిడెంట్రీకి కావాలి, ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ ఉండే సర్టిఫికేట్ కాపీ తీసుకొని అప్పుడు కోర్టులో ఫైల్ చేస్తానని నేను చాలా మంది గొడవ జరిగిన ముద్దాయిలకి లేకపోతే బాధితులకి చెప్పేదాన్ని అండి. ఇద్దరు కొట్లాడుకున్నప్పుడు ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి అని. అదే కూడా ఆయనే చేశారండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి కుట్లేయించుకున్న సర్టిఫికేట్ రేపు కోర్టుకు సబ్మిట్ చేస్తారులేండి. ఎందుకంటే గతంలో ఎన్ఐఏ కూడా లోతైన దర్యాప్తు చేయండి అంటూ కోడికత్తి సీన్ లో దర్యాప్తు చేస్తే ఆఖరికి కోడి లేదు, కత్తి లేదు, సీను లేడు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కత్తి పోయే రాయి వచ్చే డామ్ డామ్ అన్న పరిస్థితి అయితే నెలకొనిందండి. ఎనీవే, ఇది చంద్రబాబు గారి మీద జరిగిన ఘటన గాని పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన ఘటన గాని వాళ్ళ సెక్యూరిటీ ప్రిన్సెస్ పెంచుకోవాలి, కానీ జనాల్లోకి రావాలంటే అన్నిటికీ సిద్ధమయ్యే రావాలి. నేను సిద్ధం అంటే సమాధానం చెప్పడానికి సిద్ధం, వ్యతిరేకతను స్వీకరించడానికి సిద్ధం, జనాల అభిమానాలు చూరగొనడానికి కూడా సిద్ధమే. కాబట్టి మీరు అన్నిటికీ యాక్సెప్ట్ రావాలి. ఎర్రగొండపాలెంలో ఘటన జరిగినప్పుడు ఎన్ఎస్జే కమాండర్ ప్రాణాలకు తెగించి కష్టపడ్డారంటే మరి మీ ఎన్ఎస్జే కమాండర్లు ఎందుకు కష్టపడలేదు? అవతల వాళ్ళ దగ్గర పేమెంట్ తీసేసుకున్నారా? లేకపోతే వీళ్ళే ఘటన కారణమా? లేకపోతే వీళ్ళే ప్లేబ్యాక్ అంతా నడిపిస్తున్నారా? సో ఇక్కడ ఇమీడియట్ గా టీపీని సస్పెండ్ చేయాలి. నా ఉద్దేశం అయితే హోమ్ మినిస్టర్ ని సస్పెండ్ చేయాలి. ఆ చుట్టూ ప్రోటోకాల్ కల్పిస్తున్నటువంటి విజయవాడ ప్రోటోకాల్ పోలీస్ ఆఫీసర్లు మొత్తం సస్పెండ్ చేసి ఒక్కసారి కనుక ఇలా జరిగితే నెక్స్ట్ చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రేపు భారతి గారు చాలా ఇంపార్టెంట్ అండి. ఆవిడ కూడా ప్రచారానికి రాబోతున్నారన్న వార్త తెలుస్తుంది. అవినాష్ గారు ఇంకా ఇంపార్టెంట్ అండి. అవినాష్ గారి మీద చాలా వ్యతిరేకత ఉండి ఆయన బుల్లెట్ ప్రూఫ్ కాదు, పూర్తిగా ఆయన లోపలే ఉండి దండం పెడితే చాలండి. ఎందుకంటే ఆయన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రానికి ఉంది కాబట్టి ఆయన ఏ నమస్కారం పెట్టినా బుల్లెట్ ప్రూఫ్ తో పెడితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ వ్యతిరేకత ఉన్న వాళ్ళు బాంబులతో సమాధానం చెప్తారు, మన సైడ్ గులకరాళ్ళు వేస్తారు, వాళ్ళ సైడ్ బాంబులు వేస్తారండి. సో ఇటువంటి విషయాల్లో సిగ్గుమాలిన రాజకీయాలు వదిలేసి ప్రజాస్వామ్యంలో ఇంటికి సిద్ధమై చావడానిక, రేవడానిక, లేకపోతే ఎదుర్కోవడానిక. అంతేగాని నా మీద రాయి తగిలింది, నా మీద ఇంకో ఘటన జరిగింది, ఇదంటే మీ ప్రోటోకాల్ విఫలం. సో ఖచ్చితంగా ఇటువంటివి మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. ప్రోటోకాల్ పెంచుకోండి, అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయండి, ఎన్ఎస్ఏ కమాండర్ల మీద నిఘా పెట్టించండి, సిఐడి ఎంక్వైరీ పెట్టండి. మీ చేతిలో పనే కదా, అర్ధరాత్రులు గోడలు దుక్కి ఎంక్వైరీ చేస్తారు కదా, ఆ మాదిరిగా చేయించండి. సో కుదిరితే మీరు సిబిఐకి కూడా వెళ్ళండి. వాళ్ళు కూడా దృఢమైన సంకల్పంతో ఆ రాయి అంత బలంగా విసిరిన ఆ అతడు సినిమాలో మహేష్ బాబుని 2 అంతస్తులు పైకెక్కిన వాడిని పట్టుకుంటే తప్ప నాకు అసలు జగన్ గారికి జరిగిన ఘటన గురించి కూలంకష సమాచారం రాదండి. ఒక రాయి 2 నెల కొట్టింది, 2 రాళ్లు వాడారా, వీళ్ళిద్దరికే తగిలేలా సూటిగా కొట్టగల ఆ విలువిద్యుకారకుడు ఎవరు? ఇవన్నీ కూడా తక్షణ విచారణ చేస్తే బాగుంటుందండి. రైట్ పుల్లారావు గారు, అంటే ఒక వివిఐపి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి పెద్ద అయినటువంటి సీఎం మీద దాడి జరిగితే నిజంగా ఆ సెక్యూరిటీ వైఫల్యం చెందిందని అనుకోవచ్చా? సెక్యూరిటీ వైఫల్యం అంటే ఇందాక నేను చెప్పింది, రజనీ గారు చెప్పింది అంతా చాలా ఎలిక్వెంట్ గా, చాలా ఎలాబరేట్ గా చెప్పారు. అండ్ ఆమె ఇచ్చిన లీగల్ ఒరేషన్ అనొచ్చా, కష్టం మనం జవాబు చెప్పారు. కానీ ఒక మాట నేను చెప్పాను, హేట్రేడ్ ఎక్కువైపోయింది కదా ఆంధ్రప్రదేశ్ లో. పోలీస్ కి చేయగలిగింది ఏం లేదు ఇలాంటి అట్మాస్ఫియర్ లో. ఒక ముఖ్యమంత్రి మనకి ఇష్టం లేకపోయినా ఇంజర్ అయినా, ఒక ఆపోజిషన్ లీడర్ ఇంజర్ అయినా తప్పకుండా రీచ్ అవుట్ చేయాలని నేను భావిస్తున్నా. నేను ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గుర్తింపించి కొంచెం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఈ స్థితికి రాకపోతే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీచ్ అవుట్ చేస్తే బాగుండు.
ఎందుకంటే ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెట్టి ఇంకా ఈ వైలెన్స్ అనేది ఆప్ చేయలేం, ఇష్టం వచ్చినట్టుగా అయిపోతారు. అది ఆఖరి ఫైనల్ గా కామన్ పీపుల్ వాళ్ళు సఫర్ అవుతారు. తర్వాత ఏంటంటే మనం ఆలోచించుకోవాల్సింది, ఇవాళ ఒక వీడియో మీద, ఒక సినిమా, లేకపోతే ఒక సీసీటీవీ మీద యాక్చువల్ వైలెన్స్ మనం చూస్తున్నాం కదా, చూపెడుతున్నారు కదా టీవీ మీద, వాట్సాప్స్ మీద. ఎన్ని హీనమైన యాక్టివిటీస్, రేప్స్ అనుకోండి, ఆడవాళ్ళ మీద అసాల్ట్స్ అనుకోండి, వాళ్ళు కొట్టేసి వీడియో తీసి కొట్టిన వాళ్ళే, చంపిన వాళ్ళే వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు కదా. సో అందువల్ల వైలెన్స్ అనేది కొద్దిగా మనకి అలవాటు అయిపోయిందా, మనకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. కాబట్టి ఇది చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. సింపుల్ గా పొలిటికల్ వైలెన్స్ గా డీల్ చేస్తే ఉపయోగం లేదు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఈవేళ ముఖ్యమంత్రి క్యాండిడేట్స్ అంత వాళ్ళ మీద పడిపోతే, కామన్ మ్యాన్ మీద పడితే పోలీస్ ఏం చేస్తారు? ఎవరు చితక పట్టేసారో ఇది ఉండవయా, తర్వాత ఉందో, మామూలే కదా అంటారు కదా పోలీస్ స్టేషన్ లో. సో వైలెన్స్ అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒక బస్సులో ఒక ఆడ మనిషిని హెరాస్ చేసిన, ఒక విలేజ్ లో ఎవరైనా పుట్టినా ఇమీడియట్ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఇది కామన్ గా అయిపోతాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం, బీహార్, ఉత్తరప్రదేశ్ వైలెన్స్ చాలా వరకు తగ్గిపోయింది కదా, చాలా వరకు తగ్గిపోయింది. ఒక 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తగ్గిపోయింది. కేరళలో ఇలాంటి వైలెన్స్ ఉండదు కామన్ మ్యాన్ మీద. వాళ్ళు ఎక్కడైనా కార్యకర్తలు దెబ్బలాడుకుంటున్నారు 1-2 జిల్లాల్లో, మిగతా చోట వైలెన్స్ ఉండదు. కేరళ అంత పొలిటికల్ రైవలరీ ఉన్న చోట, తమిళనాడులో కూడా లేదు కదా. సో తప్పకుండా నేను అనుకుంటున్నా ఇది చాలా సీరియస్ గా ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈ ఇష్యూ మీద. ఇది పోలీస్ అనేది కాకుండా సొసైటీలో కూడా ఐ బి వెరీ హ్యాపీ. ఇవాళ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే ఆంజనేయ రెడ్డి గారు పార్టీ వల్ల తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి రీచ్ అవుతే ఇదేమి నష్టం కాదు, ఓటర్స్ అడ్మైర్ చేస్తారు. ఇదేమి వీక్నెస్ కాదు, సైన్ ఆఫ్ వీక్నెస్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఇది మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఎవరు చేశారో తెలిసిపోతుంది, ఎవరైనా చేయించారా అంటే అది తెలిసిపోతుంది. ఇది కొంచెం సీరియస్ టైప్ ఆఫ్ వైలెన్స్ మన సొసైటీలో వచ్చింది. ఇది మనం సీరియస్నెస్ తీసుకోకపోతే కామన్ పీపుల్ మీద వచ్చేస్తారు. ఒక ముఖ్యమంత్రి, ఒక అపోజిషన్ లీడరా, ఒక పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళ మీద అల్లరి చేస్తే, వాళ్ళు కొట్టినా తిట్టినా ఇలా చేస్తే మన కామన్ గా తీసుకుంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? పోలీస్ ఏం యాక్షన్ ఇస్తారు? అది చాలా ట్రివియల్ గా చూస్తారు. ట్రివియలైజింగ్ ఆఫ్ వైలెన్స్ అంటారు. అంటే ఇది ఒక సీరియస్ విషయాన్ని అంతే కదా, కొత్తగా ఏమైంది, కొద్దిగా రక్తం నీకు కారింది కదా, కొద్దిగా చూసేది, రెండంగా చావలేదు కదా నువ్వు, బ్యాండేజ్ చేసారా అంటారు. నేను కొంచెం ఐఎమ్ రియలీ అప్సెట్. ఎందుకంటే ఇది వైలెన్స్ అనేది ఇంకా కింద స్థాయిలోకి వస్తుంది. అప్పుడు ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు మనల్ని? ఆ మహేష్ బాబు సినిమాలో ప్రొటెక్ట్ చేస్తాడా, లేకపోతే ఎవరో హీరోగా ప్రొటెక్ట్ చేస్తాడా? ఎవరు చేయడు కదా. సో కొంచెం ఇది ఒక వేకప్ కాల్ అనుకుంటున్నా నేను. సీరియస్ గా తీసుకుని ముందరికెళ్తే సొసైటీ ఎవరో ఒకరు ఎలక్షన్ గెలుస్తారు. జూన్ 4ని ఇదేమి హంగ్ అసెంబ్లీ కాదు, ఎవరో ఒకరు గెలుస్తారు, ఏదో వర్గం గెలుస్తుంది, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో కానీ ఇంకా వైలెన్స్ మొత్తం పెరగకుండా చూడాలంటే ఇది ఒక మంచి ఇష్యూ, మనం కండెమ్ చేయాలి సిన్సియర్ గా. అండ్ విక్టిమ్ ఎవరైనా, చంద్రబాబు నాయుడు అవనే, పవన్ కళ్యాణ్ అవనే, జగన్మోహన్ రెడ్డి గారు అవనే, లేకపోతే ఎవరవనే, వాళ్ళకి చెప్పే రీజన్ మనం యాక్సెప్ట్ చేసి అక్కడి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. సో నేను చాలా సీరియస్ గా వ్యూ చేస్తాను. ఎందుకంటే రేపు నన్ను ఎఫెక్ట్ అవుతాను, మీకు ఎఫెక్ట్ అవుతాను, ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. రైట్. మనతో పాటు మురళీ ప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే ఫయాజ్ గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. ఫయాజ్ గారు, నేను మీ దగ్గరకు వచ్చే ముందు మురళీ ప్రసాద్ రెడ్డి గారు నమస్కారం అండి, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రసాద్ రెడ్డి గారు, మీరేమో పర్టికులర్ గా ఇది ప్రీ ప్లాన్డ్ అటాక్ అని మీరు అంటున్నారు, కూటమి ఏమో ఇది ఎన్నికల ముందు ఆడుతున్న నాటకమని అంటున్నారు. మీరేం చెప్తారు? సార్, ఈ లోకేష్ గారి స్టేట్మెంట్ చూస్తే, గతంలో రెడ్ బుక్ అనేది ఒకటి నేను పెట్టుకున్నాను, వైసీపీ వాళ్ళలో ఎవరెవరైతే ఎక్కువ హత్య చేస్తున్నారో వాళ్ళందరినీ నా గవర్నమెంట్ వస్తే వాళ్ళ కథ చూస్తాను, వాళ్ళ అంతు చూస్తాను అనే పద్ధతిలో మాట్లాడడం కావచ్చు. ఇంకో మాట అన్నాడు, అనంతపూర్ జిల్లాకు వచ్చి మా తాడిపత్రి లాంటి పరిస్థితుల్లో కొందరి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 100 కేసులున్నాయి, ఇవన్నీ అనవసరంగా పెట్టారు. ఇలాంటి ఎంతమందికి ఎక్కువ కేసులుంటే వాళ్లకు మా గతంలో ఎవరైతే ఎక్కువ మా గవర్నమెంట్ వచ్చాలకు ఎవరి మీద అయితే ఎక్కువ కేసులు ఉంటాయో వాళ్ళకే పదవులన్నీ కట్టబెడతాను, వాళ్ళకే పార్టీలో ప్రముఖ స్థానం కల్పిస్తాను అని చెప్పడంతో
ఇలాంటి నాయకత్వాలు దగ్గర రూటుగా ఎంచుకొని సరే ఈ రోజు నేను జగన్ మీదనే రాయేస్తే ఆ కేసులో నేనుంటే ఇంకా నాకు పెద్ద పదవి వస్తుందనే ఆలోచన వాళ్ళ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, లోకేష్ గారే ఆ విషబీజం నాటారు. కాబట్టి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మా మీద కేసులుంటేనే రేపొద్దున తెలుగుదేశం పార్టీలో మాకు విలువ ఉంటుందేమో, మాకు అలాగే నాయకత్వం వస్తుందేమో, పదవులు వస్తాయేమో అనే పరిస్థితికి దిగజారిపోయారు వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు. ఎలాగో ఆ పార్టీ రాదు, ఆ పదవీలు మీకు రావండి, వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. కాబట్టి కేసులుంటే మాకు భవిష్యత్తులో పదవులు వస్తాయని మీరు ఏదో ఇలాంటి చేష్టలకు చేస్తే మాత్రం మీ జీవితాలను అంధకారంలోకి నెట్టుకున్న వారు అవుతారు. మీ జీవితాలు ఇలాంటి కారణాలతో ప్రజలతో చీత్కరించబడతారు. ఏ వ్యక్తి అయినా రేపొద్దున ప్రజల ముందు ఆ పోలీసు వారు నిలబెడితే ఆ వ్యక్తిని ఆ రాష్ట్రం అంతా హీనంగా చూస్తుంది. ఆ రాయి వేయబడ్డవాడు పక్కింటోడు కూడా ఆ వ్యక్తిని వెలివేయబడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అంత క్రేజ్ ఉంది, అంత నమ్మకం ఉంది జగనన్న మీద. కాబట్టి ఆ లోకేష్ గారి మాటలు, చంద్రబాబు నాయుడు గారి మాటలు, పవన్ కళ్యాణ్ గారి మాటలు విని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఇలాంటి సంఘటనలకు పూనుకోకూడదని నేను రాష్ట్ర ప్రజలందరి తరపున, మన టీవీ గారి తరపున కోరుకుంటున్నానండి. రైట్. ఫయాజ్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. ఫయాజ్ గారు, ఈ రాళ్లదాడి విషయంలో తెలుగు న్యూస్ వారికి నమస్కారం సార్. ఫస్ట్ రైట్, ఈ రాళ్లదాడి విషయంలో మీ కౌంటర్ అటాక్ ఏంటండి? ఎక్కడ చూసినా రాళ్లదాడి రాజకీయం మొదలైంది అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏం లేదు, రాష్ట్రానికి తిట్ల దండగాలు తప్ప. అసెంబ్లీలో చూశారు ఈ 5 సంవత్సరాలు. అదేవిధంగా రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి చేశారంటే ఏం చేయలేదు. బటన్ నొక్కడం, కొంతమంది వాళ్ళకి అనుకూలం ఉన్న వాళ్ళకి వేయడం, వీళ్ళ జేబులు నింపుకోవడం చేయడం తప్ప వేరేదేం చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఈ యాత్రలు ఇవన్నీ చేయడం మామూలే. అయితే రాజశేఖర్ రెడ్డి మరణాన్ని ఉపయోగించుకున్నారు. దాని తర్వాత సొంత కుటుంబ సభ్యులే ఈరోజు మా మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గారిని చెప్పడం జరిగింది. ఆయన్ని సొంత కుటుంబ సభ్యులే చంపిన తర్వాత కూడా దానికి సానుభూతిగా వాడుకున్నారు. తర్వాత ఈ రోజు గతంలో ఈయన కోడికత్తి అని చెప్పేసి ఒక డ్రామా ఆడాడు. తర్వాత ఈ రోజు ముఖ్యమంత్రి ఉండి సిగ్గు లేకుండా రాళ్లతో కొట్టారు. రాళ్లతో కొడితే అక్కడే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఏమైంది? ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడుతా ఉంటే చాలా సిగ్గుచేటుగా ఉంది. అసలు రాయి ఎక్కడి నుంచి వచ్చింది? రాయి రావాలంటే బుల్లెట్ లాగా దూరాల. మామూలుగా రాయి రావాలంటే ఆడికి వచ్చినప్పుడు స్లో అయిపోద్ది. వాళ్ళు చూపిస్తున్న బిల్డింగ్ పాత బిల్డింగ్ ఒకటింది, ఆడి నుంచి రాయి విసిరితే అతని దగ్గరకు వచ్చినప్పుడు అంత దూరం పోదది. అంటే లెంత్ చాలా దగ్గరగా ఉండాల. దగ్గర నుంచి కొట్టారు. అది ఒకవేళ కొట్టి ఉంటే ఇది చాలా తప్పు. అదే విధంగా షర్మిల గారు ఈ రోజు కడపలో ప్రయాణిస్తా ఉంటే వైసీపీ వీళ్ళే నేర్పిస్తున్నారు రాళ్లతో కొట్టడం, కోడిగుడ్లతో కొట్టడం. సొంత చెల్లి మా చిన్నాయన్ని చంపేశారని చెప్పేసి అవినాష్ రెడ్డిని, ఆమె వాళ్ళ కూతురు ఇద్దరు కూడా ప్రచారం చేస్తా ఉంటే రాళ్లతో కొట్టడం జరుగుతా ఉంది. దాని గురించి ఏ టీవీలో కూడా రావటం లేదు. కేవలం ఈయనకు ఒక రాయి తగిలిందంట, సొంతంగా కావాలని వీళ్ళు, ఇది కూడా ఒక సానుభూతి కోసం. కాబట్టి ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఇటువంటి డ్రామాలు ఇంకా జరగవు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళిద్దరు కూడా ఒక అవకాశాలు ఇచ్చారు. ఇతని డ్రామాలు ఇంకా కోడికి తెచ్చిన ఓట్లేరు. అదే విధంగా తుపాకీతో కాల్చుకున్నా సరే ఇతనికి ఇంకా సానుభూతి అనేది అయిపోయింది. రైట్. ఎప్పుడైతే వాళ్ళ చిన్నాయన గురించి 5 సంవత్సరాల నుంచి పడిపోయిందో ఆడికి అయిపోయిందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. రైట్. ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్తారండి? ఆంజనేయ రెడ్డి గారు సార్, నా వాయిస్ వినిపిస్తుందా సార్? అన్మ్యూట్ చేసి మాట్లాడరా? హలో, చెప్పండి, వినిపిస్తుంది. ఓకే ఓకే. పుల్లారావు గారు వారి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏ హింసను కూడా మనం ట్రివిలైజ్ చేయకూడదు. ట్రివిలైజ్ చేసి చూస్తే దానికి ఆ హింసకి ఇంక ఫుల్ స్టాప్ ఉండదు.
అందుకని ప్రతిదీ మనం సీరియస్ గానే తీసుకోవాలి. పైపెచ్చి ఇప్పుడు జరిగిన సంఘటన ముఖ్యమంత్రి గారి మీద జరిగింది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద జరిగింది, ప్రధాన రాజకీయ నాయకుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణతోటి తిరుగుతున్న పవన్ కళ్యాణ్ మీద జరిగింది. అదేవిధంగా నాకు ముందు మాట్లాడిన కాంగ్రెస్ మిత్రులు చెప్పారు, షర్మిలమ్మ మీద రాళ్ల దాడులు చేస్తున్నారు, కోడిగుడ్లు చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు చాలా సీరియస్ గా తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. మనం గతంలో అనేక సందర్భాల్లో రాయలసీమలో మనం రాజకీయ హింసలు చూస్తుండేది. కానీ ఈ రోజు రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున మార్పు వచ్చింది. రాయలసీమలో కూడా హింసా ధోరణిని విడనాడారు. మేము చిన్నప్పుడైతే ప్రతిరోజు రాయలసీమలో ఏదో ఒక సంఘటన చూస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు అక్కడ హత్య జరిగింది, అక్కడ హత్య జరిగిందని. ఈ రోజు ఆ పరిస్థితి నుంచి ఈ రోజు రాయలసీమ కూడా శాంతి కోసము లేదా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కోసం అక్కడ రాజకీయ నాయకులు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఈ విధమైన ఈ వాతావరణం, ముఖ్యమంత్రి నాకు ముందు మాట్లాడిన మిత్రులు కూడా చెప్పారు, గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో రాజకీయ కక్షలు ఏ విధంగా జరుగుతున్నాయి, రాజకీయంగా ఎక్కడ ఏ విధంగా ఎవరి మీద దాడులు చేస్తున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు, 15 సంవత్సరాలు ఇవ్వకుండా తగలబెట్టేశారు, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేసి ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడో మేము రాజకీయాలు అనేక సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలు ఉండేది. కానీ ఈ రోజు ఇవి డైలీ బేసిస్, రోజువారీ కార్యక్రమం లాగా ఈ రోజు రాజకీయ కక్షలు, రాజకీయ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడిని కూడా మనం ట్రివిలైజ్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని సీరియస్ గానే తీసుకోవాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీద జరిగిన సీరియస్ గానే తీసుకోవాలి. ఏ రాజకీయ పార్టీ నాయకులైనా, షర్మిలమ్మ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను చిన్నప్పుడు చాలా బహుశా పెద్దలు పుల్లారావు గారు ఉన్నారు, వారికి తెలుసుంటుంది, వారికి తెలుసు అన్ని విషయాలు. నేను చిన్నప్పుడు ఎప్పుడో విన్నాను, బీహార్ ముఖ్యమంత్రి ఎల్ఎన్ మిశ్రా, లలిత్ నారాయణ మిశ్రా ఆయన్ని బాంబు దాడిలో చంపేశారు. బహుశా భారతదేశ చరిత్రలో అప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి మీద అంత తీవ్రమైన దాడి జరిగింది లేదు. తర్వాత మనం పంజాబ్ ముఖ్యమంత్రిని చూసాం, బీంత్ సింగ్ అనే ఆయన్ని ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఆయన కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బయటకు వస్తూ ఉంటే బాంబు పెట్టి, ఎంత తీవ్రమైన బాంబు అంటే ఆయన శరీర భాగాలు తునాతునికలైపోయాయి. ఆయన గుర్తించడం కూడా కష్టమైపోయింది. ఆ పళ్ళు సెట్ ఏదో లేదా ఇంకేదో చూసి ఆయన గుర్తించడం, అంత తీవ్రమైన దాడులు జరిగాయి. మనం ఇందిరాగాంధీ గారి మీద కూడా చూసాం, మనం పుల్లారావు గారు అనేక విషయాలు ప్రస్తావించారు. కాబట్టి మనం ప్రజాస్వామ్యంలో శాంతి వైపు నడవాలి తప్ప పరిస్థితులు రోజు రోజుకు దిగజారకూడదు. దేశంలో చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది, దేశంలో ప్రజాస్వామ్యం పట్ల విలువలు ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. 140 కోట్ల మంది దేశం ఇది. మన రాష్ట్రంలో 5 కోట్ల చిల్లర మంది ప్రజలు ఉన్నారు. కాబట్టి మన ఒకటే స్పష్టంగా చెప్పగలను, ఇంత గొప్ప ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడ లేదు. మనము మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ భారతదేశము. కాబట్టి ఇంత గొప్ప ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు ఉందో, ముఖ్యమంత్రి గారి పర్యటనకు వచ్చినప్పుడు అనేక ఈ విషయాలు ఉంటాయి. ఒక చెక్ లిస్ట్ ఉంటుంది, ఎక్కడెక్కడ ఏం చెక్ చేసుకోవాలక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది, ఎస్ఓపి ఉంటుంది. విఐపి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏమి చర్యలు తీసుకోవాలని నాకు అనిపించింది. మొన్న ముఖ్యమంత్రి గారి విషయంలో ఆ చర్యలన్నీ కూడా విఫలమయ్యాయి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయారు. నేనేమంటున్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిన్సియర్ గా పనిచేస్తే ఎవరు రాళ్ల దాడి చేశారు, రాయి దాడి చేశారు అని చెప్పడం పెద్ద కష్టం కాదు. మనందరం కూడా తెలుసు, రాజీవ్ గాంధీ గారి హత్య జరిగిన తర్వాత శ్రీపెరంబదూరులో ఒక లోపల ఎవరెవరు ఏమిటి, ఆ రోజు ఇంత సాంకేతిక పరిజ్ఞానం కూడా లేదు. ఆ రోజు ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా మొత్తం బహిరంగ సభకు వచ్చిన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేశారు. ఎవరు మూమెంట్స్ ఏమిటి, ఎవరు ఏ విధంగా కదిలారు, ఎక్కడ వాళ్ళు ఏ విధంగా ముందుకు వచ్చారు, అవన్నీ కూడా శివరాసంతో సహా 1 వీక్ లోపల మనం ఎవరు దాడిలో పాల్గొన్నారని ఆ రోజు సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెద్దది లేకపోయినప్పటికీ కూడా ఆ రోజు 91లో 30 సంవత్సరాలు 33 సంవత్సరాల కిందట వెంటనే కనుక్కున్న సందర్భం ఉంది. కాబట్టి మన దర్యాప్తు సంస్థలు శక్తి సామర్థ్యాలు గల వాళ్ళు, చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఈ రాళ్ల దాడి కూడా ఎవరు చేశారు, దీని వెనక ఉంది, దీని కుట్ర కోణం ఉందా, లేకుంటే ఇంకేదైనా రాజకీయ ప్రయోజనాలు ఆశించడం కోసం ఎవరు చేశారు, దీన్ని తేల్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఎట్ ద సేమ్ టైం ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకుల మీద జరిగిన దాడుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలా, దోషులను శిక్షించాలని మనం కోరుకుంటాం. మన
కూడా కన్సర్న్. చీఫ్ మినిస్టర్ లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్, ప్రెషస్ లైఫ్. ఒక చీఫ్ మినిస్టర్ కాదు, దేశ రాష్ట్రంలో ఎవరైనా, మాజీ ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని బాధ్యత ప్రభుత్వం అనేది. కాబట్టి దీన్ని ట్రివిలైజ్ చేయకుండా, దీన్ని ఏదో వ్యంగ్యంగా మాట్లాడకుండా, ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేస్తే అప్పుడు వ్యంగ్యంగా మాట్లాడతారు, ఆయనే చేయించుకున్నారని. ఈ రోజు ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏది ఏమైనా దీన్ని సీరియస్ గా తీసుకోవాలా, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రైట్, రజనీ గారు ఏం చెప్తారు? అంటే ఒక సెంటిమెంట్ దారిలో వెళ్తుంది అనుకుంటున్నారా? సార్ లేదు సార్, నిజంగా సార్ చెప్పినట్టుగా దాడి ఎవరి మీదైనా జరిగినా కానీ ఇంటెలిజెన్స్ వర్గం అనేది కీలకంగా పనిచేయాలండి. ఈ రోజు గాంధీని చంపిన గాడ్సే అంటే ఆ రోజు ముఖముఖాల్లో ఇదిగో నువ్వు తప్పు చేసావు, నువ్వు ఈ వర్షం చేసావు అంటూ వాళ్ళు కాల్ చేసిన సందర్భాలు మనం చూసాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని చంపడం అనేది అతనితో పాటు తిరిగే వ్యక్తికి, అతని అనుచరుడికి, అతని సంబంధ బాంధవ్యాలు ఎవరైతే పోలీసు గన్మెన్ల సహకారం లేకుండా ఇవంతా జరిగే పరిస్థితి అయితే లేదు. కొట్టడానికి, అది కదులుతున్న బొమ్మని కొట్టడానికి వాళ్ళకి నేర్పిస్తారండి. కదలకుండా ఉన్న బొమ్మ కొడతారు, కానీ కదిలే ఉన్న బొమ్మను కొట్టాలంటే వాళ్ళు పెద్ద ఒక దీంట్లో ఒక స్పెషలిస్ట్ కిల్లర్ అయి ఉండాలి, ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. ఇటువంటి విషయాలు దాడిలో నిన్న పవన్ కళ్యాణ్ గారి క్యాన్వాయ్ మేము కళ్ళ ముందు చూసిందండి. అతను చెట్టు మీద నుంచి ఒక లేకపోతే వెంటనే గుర్తించారు, పట్టుకున్నారు. అదే రకంగా ఎక్కడైతే ప్రత్యర్థి దాడి జరిగిందో ఇమీడియట్ గా చేయగలిగితే వాటికి భయం కలుగుతుంది. అరే మనం గురి చూసుకోకుండా కొట్టినా, గుంపుల్లో కొట్టినా పట్టుకుంటారా, పట్టుకున్న వ్యక్తి లోపలిస్తే చాలా ఇబ్బంది జరిగింది, మీకు అంత రిస్క్ అవసరమా, అతను సరదాగా చేయడానికి ఇదే నాటకైతనమా? ఎందుకంటే వంగవీటి రాజా గారు చనిపోయినప్పుడు అక్కడ అధికార పార్టీ మీద నింద చేసినారు, కానీ అధికార పార్టీలో కీలక వ్యక్తి ఎన్టీ రామారావు గారు అప్పట్లో హోమ్ మినిస్టర్ కూడా ప్రసాద్ గారిని సస్పెండ్ చేశారండి. అప్పట్లో డీజీపీ మీద వేటు పట్టిందండి. అంటే ఇక్కడ ప్రతిపక్షం అధికార పార్టీ కాదండి. తప్పు జరిగితే పోలీసులు వైఫల్యం అంటారు. మరి అన్ని చోట్ల ఎలా కాపలా గాయగలుగుతారు అంటే అంత గొప్ప ఎన్ఎస్ఏ కమాండర్లు పోలీసులు ఉన్న ప్రాణాలకి వాళ్ళకే రక్షణ లేకపోతే ఈ రోజు ప్యానెల్ లో ఉండి వైసీపీని విమర్శిస్తున్న అలాంటి వాళ్ళకి, వైసీపీలో ఉండి జనసేన టీడీపీ విమర్శిస్తున్న కొంతమందికి, వీళ్ళందరి ప్రాణాలకి ఎట్లాంటి రక్షణ? రోజు ఒక యుద్ధంలో బయటకు వచ్చే యోధుడు నేను చచ్చిపోతానేమో, నన్ను చంపేస్తారేమో అన్నప్పుడు యుద్ధం చేయడం మానేసి ఇంట్లో కూర్చోవాలా? మేము సిద్ధం అన్నప్పుడు ఆ సిద్ధానికి తగినట్టుగా చుట్టుపక్కల ఉండే ప్రోటోకాల్ ని, కమాండర్ని, రక్షణ దళాలని ఇవన్నీ పెంచుకుని రావడం పక్కా కదా. ఎందుకంటే బుల్లెట్ ఇలా గతంలో ఓట్లు పడలే, జనాల దగ్గరికి వెళ్ళి చేసి చేసి దగ్గర కావులేసుకొని ముద్దులు పెట్టి ఇదిగో అమ్మా మీలో ఒకడిని అంటేనే ఓట్లు, ఒక్క ఛాన్స్ అంటేనే పడిన ఓట్లు. ఈ రోజు బుల్లెట్ లో సాయంత్రం 6 క్లోజ్డ్ అంటే అదేంటది? 6 వరకు విపరీతమైన ఎండ ఉంది, 6 తర్వాత చల్లగా ఉంది. ప్రతిపక్ష నేతలు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏ టైంకి వచ్చారు, చంద్రబాబు గారి మీటింగ్ ఏ టైమ్స్ వరకు జరుగుతున్నాయి. సో ప్రతి ఒక్కరు జనాల్లోకి వెళ్లాల్సిందేనండి. భయపడితే అవ్వదు. మీరు భయపడేటట్టయితే వెళ్ళిపోండి, మీరు సిద్ధం కాదు. మీరు ప్రోటోకాల్ పెంచుకోవాలా, ఇంటెలిజెన్స్ వర్గాన్ని రెడీ చేసుకోవాలా. ఇంత దాడి జరిగితే ఇంతవరకు కనుక్కోలేకపోవడం ఏంటండి? నిన్న రోజు మాకు విడుదల రజనీ గారు ఆఫీస్ పెడితే ఆఫీస్ మీద 4 గుడకరాళ్ళు వేస్తే 40 మందిని వెహికల్లో పెట్టేసి లోపలేసేసిన పరిస్థితి మేము చూసామండి. మరి ఈ రోజు అంత గొప్ప ముఖ్యమంత్రి మీద ఘటన జరిగితే సార్ చెప్పినట్టుగా ఏది రాజీవ్ గాంధీ గారు జరిగిన ఘటనలో బెరం బదూరు నుంచి పట్టుకొచ్చారు, అప్పుడు సాంకేతిక నైపుణ్యం లేదన్నారు. ఇప్పుడు అంతా సాంకేతిక ఉంది, ఉంది. ఎదురుగా ఎన్ఎస్ఏ కమాండర్లు ఆ టైంకి ఎందుకు కింద కూర్చున్నారు? ఇది ఏంటంటే సార్, ఒకవేళ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేసి ఉండొచ్చేమో. మీకు విషయం తెలుసుకోవాలి కదా. నిజంగా ప్రతిపక్ష నేత చేసి చంద్రబాబు గారు చేసిన, పవన్ కళ్యాణ్ గారు చేసిన ఎత్తి లోపలేయండి. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఘటన ఒకవేళ ప్రతిపక్ష నేత రాజశేఖర రెడ్డి గారు కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆయననే లోపలేండి. ఎవరు చేశారో దయచేసి తెలుసుకోండి, తెలుసుకొని వారి మీద చర్య తీసుకోండి. అది చాలా నీడ్ అది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ శత్రువులేమో, మీరేమో ఇక్కడే కూర్చొని ప్రతిపక్ష అంటారు. ఈ రోజు ఇందిరాగాంధీ గారిని ఎవరు కాల్చగలిగారండి? ఆవిడ ఎవరిని నమ్మాల, నా గన్మెన్లు అండి. మరి గన్మెన్లు ఎత్తేలేదండి. గాడ్సే నా మనిషి అంటాడు, గాడ్సే ఎత్తేలేదండి. సో ఇటువంటి పరిస్థితుల్లో చుట్టూ శత్రువులు ఎవరో మీకు తెలియనప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాన్ని రెడీ చేసుకొని ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఇది అతడు సినిమాలో మహేష్ బాబు వల్ల సాధ్యమైందా, నీ చుట్టూ ఉండే వర్గం వల్ల సాధ్యమైందా, ప్రతిపక్ష నేత చేయించాడా, తొందరగా తెలుసుకోండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది, మీరు రాజకీయాల్లోకి వెళ్ళడం తల మీద పట్టుకొని
మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఇంకా కుట్లు జనాల్లో కాదు ఇది. మీరు నిందలు వేసే ముందు నిజాలు తెలుసుకోండి, యథార్థాలు తెలుసుకొని మీరు చెప్తే మాకు కూడా ఓటు వేయబుద్ధి కాదు. ఈ రోజు మీలాంటి వ్యక్తిని చంద్రబాబు గారి కూటమి ఇలా చేయించిందంటే మేము ఓటు ఇవ్వండి చంద్రబాబు గారిని. ఎందుకంటే ఇవన్నీ తప్పు రాజకీయం, అది ఎవరు చేసినా తప్పే. రాజనీతి అంటే ఆయుధం లేని వాడితో యుద్ధం చేయకూడదు. మీరు ప్రజాస్వామ్యంలో రజనీ గారు మీ దగ్గరకు వస్తాను. రైట్, ప్రసాద్ రెడ్డి గారు పూర్తిగా ఖండిస్తున్నామండి. ఇంటెలిజెన్స్ వర్గాలు తస్మాత్ జాగ్రత్తగా ఉండకపోతే రాజకీయ నాయకులైనటువంటి ప్రతిపక్ష నేతలైనా అధికార పార్టీ వాళ్ళైనా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలుగా మాకుంది. ఇంటెలిజెన్స్ వర్గాలు. రైట్, ప్రసాద్ రెడ్డి గారు, అంటే కరెంటు పోయిన గంట తర్వాత సెక్యూరిటీ కింద కూర్చున్న తర్వాత దాడి జరిగింది అంటే ఆ టయానికి సెక్యూరిటీ కింద ఎందుకు కూర్చున్నారు అనేది విపక్ష కూటమి ఆరోపిస్తున్న ప్రశ్న, ఏం చెప్తారు? సార్ ఇప్పుడు బస్సు యాత్రలు ఇలాంటివి హై లెవెల్, ఇప్పుడు ఇవి వినాయకుని నిమజ్జనాలు బస్సు యాత్ర జరిగేటప్పుడు బస్సు చాలా హైట్ ఉంటుంది సార్. హైట్ మీద మళ్ళీ మనుషులు నిలబడతారు కదా సార్. అక్కడ వైర్లు ఎక్కడైనా టచ్ అయ్యి ఇక్కడ ఏదైనా ప్రమాదాలు జరుగుతాయనే పద్ధతిలో ఇలాంటి ఊరేగింపులు జరిగేటప్పుడు ఆ ఊరేగింపు పోయే సమయంలో కరెంట్ ఆఫ్ చేస్తారండి. నైట్ టైం కంపల్సరీ ఆఫ్ చేస్తారు, ఎందుకంటే ఎక్కడ వైర్ తగులుతుందేమోని. దాని గురించి కాదండి, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, లైవ్ వెహికల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దగ్గరున్న వాళ్ళు ఎలా కొట్టగలుగుతారండి? మీరు కూడా ఆలోచన చేయండి. ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. ఇప్పుడు ఆ మేడం చెప్పినట్టు ఇక్కడ నిలబెట్టలేదండి. ఇప్పుడు ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది ఒక బస్సు యాత్ర. ఆమె నిలబడ్డం ఎందుకు, భయపడ్డం ఎందుకు, రాకపోవడం ఎందుకు అనేది చాలా రాంగ్ న్యూస్ అండి. ఆల్రెడీ జగన్ గారు నిన్న కూడా పోవాలని చూస్తే ప్రభుత్వంలోని వారు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, లేదు ఒకరోజు రెస్ట్ తీసుకోండి, దెబ్బ పెయిన్ ఉంటుందని చెప్పడంతో నిలబెట్టారు. కానీ జగన్ గారు అయితే ఆయన నిన్న నుంచి కూడా కంటిన్యూ చేయాలండి. పైగా ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పోలీసు వారు వీళ్ళంతా కేంద్ర ఎన్నికల పరిధిలో ఉన్నారండి. ఆల్రెడీ ఆఫీసర్స్ కొన్ని చోట్ల మార్చారు, కొన్ని చోట్ల చేశారు. ఆల్రెడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదండి పోలీసు వ్యవస్థ, మొత్తం సెంట్రల్ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వారి ఆధ్వర్యంలో నడుస్తా ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎస్పీలు కట్టడి చేశారు, డిపార్ట్మెంట్ వారిని మార్చారు, టోటల్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ బస్సు యాత్ర ఆగదు. వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎక్కడ భయపడే సమస్య లేదు, ఎక్కడ లేదండి. ఒక్కటే చెప్పాల సమాధానం. పుల్లారావు గారు సార్, మీరు పాత వీడియోలు చెప్తే మీరు లోకేష్ గారు మా అనంతపూర్ జిల్లాకు వచ్చి అన్నారు, మా నాయకులు కేసుల గురించి భయపడొద్దండి, ఎంతమందికి ఎక్కువ కేసులుంటే వారికే పదవులు ఇస్తామని ఈ భారతదేశంలో పిలుపునిచ్చిన ప్రభుత్వం, పిలుపునిచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది లోకేష్ గారు. అది ఎంతవరకు సబబో లోకేష్ గారు పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పాలా సార్. అనంతపూర్ జిల్లాకు వచ్చి మరి ఇలాంటి ప్రెస్ మీటింగ్ లో లోకేష్ గారు చెప్పారంటే దానికి సమాధానం తెలుగుదేశం పార్టీ చెప్పాలి సార్. వాళ్ళని అడగాల్సిన ధర్మం, ధైర్యం మాకుంది సార్. రైట్, దినేష్ రెడ్డి గారు ఏం చెప్తారు? మురళి గారు, మీరు మాట్లాడేటప్పుడు రెడ్ బుక్ అని చెప్తున్నారు. లోకేష్ అని చెప్పింది ఏంటంటే, రెడ్ బుక్ లో ఎవరైతే పోలీసులు వ్యవస్థల్ని అలానే ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళ పేరు నోట్ చేస్తారని చెప్పి లోకేష్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. అంటే పోలీసులు కాదండి, పోలీసులు అనేది ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ. అది అడ్మినిస్ట్రేషన్ లో భాగము, గవర్నమెంట్ లో భాగము. ప్రజల కోసం పనిచేయాలి, కానీ పార్టీల కోసం పనిచేయకూడదు. పార్టీలకు కానీ ఎవరన్నా పనిచేస్తే వాళ్ళని నోట్ చేస్తామని చెప్పారు. రెండోది కేసులు అని చెప్పారండి. ఇప్పుడు కార్యకర్తల మీద 8 మీద కేసులు పెట్టారు, మీకు తెలుసా? ఇవాళ ఎర్రగొండ పాలెంలో జరిగిన దాడి కానివ్వండి, అలానే చిత్తూరులో జరిగిన దాడులు కానివ్వండి, వాలంటీర్ల మీద దాదాపు 300 మంది వాలంటీర్స్ మీద అక్కడ ఎవరైతే లోకేష్ అన్న సిబ్బంది ఉన్నారో సిబ్బంది మీద అక్రమ కేసులు పెట్టారు. 307 కేసు పెట్టారు. ఎంతో మంది జైలుకి వెళ్ళేసి వచ్చారు. కానీ ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళ మీద ఇప్పటివరకు కేసులు పెట్టలేదు. ఇలాంటి కేసులు తెలుగుదేశం పార్టీ అలానే జనసేన నాయకుల మీద, కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారు. వాళ్ళని భద్రత అంటే వాళ్ళు చాలా మంది డిమోటివేట్ అవుతున్నారని చెప్పి మీరు భయపడిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఏదైతే అక్రమ కేసులు బనాయించారో అక్రమ కేసులు మీరు భయపడాల్సిన అవసరం లేదు. రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవన్నీ కూడా అక్రమంగా బనాయించిన కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిస్తామనే ఒక ధైర్యాన్ని కల్పించడానికి నారా లోకేష్ గారు అది చెప్పడం జరిగింది. అలానే ఇంకోటి మీరు చెప్తున్నారు, ఏది ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉందని. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం జరిగేదాకా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఆయన కంట్రోల్లోనే జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడి కానివ్వండి, అలానే ప్రతిపక్ష నేతల మీద జరిగిన దాడికి పూర్తిగా
ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం, అలానే ఆయన కన్సైకలో జరుగుతున్న ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉందో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, అలానే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ గారు ఆంజనేయులు గారు చెప్పాలి, అలానే ఆ రోజు కరెంట్ కట్ మీరు అన్నారు, ఈ కరెంట్ కట్ చేస్తారు వినాయకుడిని ఉత్సవానికి వెళ్ళేటప్పుడు, బస్సు చాలా హైట్ ఉంటుంది కరెక్టే, కానీ అప్పుడు టెంపరీ ఆఫ్ చేసి ఆన్ చేయాలి మళ్ళీ. కానీ ఎందుకు 7 గంటల నుంచి కరెంట్ కట్ అయింది? 8 గంటల 10 నిమిషాలు జరిగింది ఈ దాడి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి, అది జరిగింది రాళ్ల దాడి కానివ్వండి, స్లింగ్ షాట్ కానివ్వండి, క్యాట్ బాల్ తో కానివ్వండి, అంత దూరం నుంచి ఎక్కువ దూరం వెళ్ళవండి. ఒక 100 మీటర్స్ మాక్సిమం వెళ్తే 100 మీటర్స్ దాకా వెళ్తాయి, అది కూడా 300 ఫీట్, అది కూడా చాలా ఎక్కువ దూరం మనం అనుకోవాలి. చాలా దగ్గర ప్రాంతం నుంచి జరగాలి. ఎందుకు పట్టుకోలేకపోయారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలైతే చుట్టూ ఉన్నారు, అలానే పోలీసులు ఉన్నారు, కమాండోస్ ఉన్నారు. ఎందుకు పట్టుకోలేకపోయారు? అక్కడ జరిగిన దాడిని ఎందుకు పట్టుకోలేకపోయారు? అలానే నిన్న పవన్ కళ్యాణ్ గారి జరిగిన దాడిని అక్కడ ఉన్న జన సైనికులు పట్టుకున్నారు, పోలీసులు పట్టుకోలేదు. జన సైనికులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. అలానే నిన్న నారా చంద్రబాబు గారి మీద జరిగిన దాడి మీద కూడా అసలు ఇప్పటి వరకు అతను ఎవరు పారిపోయాడు, వాళ్ళని పట్టుకోలేకపోయారు. పోలీసులు అక్కడ పోలీసులు ఉన్నారు. ఇవన్నీ కూడా పర్మిటెడ్ ర్యాలీస్, పర్మిటెడ్ సభలు, వీటిలోనే ఒక భద్రత కల్పించలేకపోతే ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం అనేది మనం అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందాక మన పుల్లారావు గారు కూడా చెప్పారు, బీహార్ లో అలానే బ్యాక్వర్డ్ స్టేట్స్ లో జరిగాయి ఈ దాడులు గతంలో అని. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా ఇలాంటి దాడులు జరగలేదు. ఏమన్నా నక్సల్ దాడులు అలాంటివి జరిగాయి కానివ్వండి, ఎప్పుడు కూడా రాళ్ల దాడులు కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అడ్మినిస్ట్రేషన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ చాలా కఠోరంగా ఉండేది. పోలీసులు చాలా చిన్న యాక్టివిటీ జరిగినా కూడా దాన్ని తొందరగా పట్టుకునేవాళ్ళు. ఇంతకుముందు మనం చూస్తే ఒక మహిళపై అగాత్యం జరిగితే 2 రోజుల్లో పట్టుకున్నారు, 2014-19. అలాంటి పోలీసు వ్యవస్థ అంత కట్టుదిట్టంగా ఉంది. ఇవాళ ప్రభుత్వము లీనియంట్ గా ఉందా, లేదా పోలీసు వ్యవస్థ పనిచేయట్లేదా, లేదా ఇది డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ చేసిన దాడి అనేది ఇవాళ చాలా గ్రౌండ్స్ అన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. నేనైతే డైరెక్ట్ చేపించుకుంటాను అనట్లేదు, కానీ దీని మీద దర్యాప్తు జరపాలి. ఖచ్చితంగా దర్యాప్తు ఎవరు జరపాలి? రాష్ట్ర ప్రభుత్వమే జరపాలి, లేదా కేంద్రం నుంచి కేంద్ర సంస్థలు, అది సిఐడి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, లేకపోతే ఎన్ఐఏ కానివ్వండి, వాళ్ళు జరపాలి. ఖచ్చితంగా దీన్ని జరపాలి. ప్రభుత్వం ఇవాళ సిట్ ఏర్పాటు చేసిన సిట్ అవ్వదండి. ఖచ్చితంగా దీన్ని నేషనల్ ఏజెన్సీ ఏదైనా వచ్చి దీని మీద దర్యాప్తు జరపాలి. ఎవరి మీద దాడి జరిగినా, అది ముఖ్యమంత్రి మీద జరిగినా, అలానే ప్రతిపక్ష నేతల మీద జరిగినా, సామాన్య ప్రజల మీద జరిగినా కూడా ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇలాంటి చర్యలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. జరిగితే జగనే జయించుకున్నాడు అన్నారు సార్, మరి ఎన్ఐఏ వాళ్ళు ఎందుకు నచ్చలేదు ఇంతవరకు జగన్ జయించుకున్నాడని? ఈ రోజైనా జగనే జయించుకున్నాడని అంటారు సార్ మీరు. ఈ రోజు అప్పచెప్పుంది సార్, ఇప్పుడు వరకు సార్ జగన్మోహన్ రెడ్డి ప్రసాద్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. రైట్, కోడికత్తి జరిగి ప్రసాద్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. దినేష్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. 5 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నారు. కోడికత్తి జరిగి అపోజిషన్ లో ఉన్నప్పుడు జరిగింది. దినేష్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను. ఇంతవరకు జైల్లో ఉంచేసి అతనికి బెయిల్ కూడా రానికుండా చేస్తున్నారు. రైట్, మీ దగ్గరకు వస్తాను. రైట్, ఆంజనేయ రెడ్డి గారు చెప్పండి, ఏదో అడుగుతున్నారు. నేను ప్రసాద్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జయించుకోలేదు ఎన్ఐఏ చెప్పింది కదా. ఎన్ఐఏ చాలా స్పష్టంగా చెప్పింది ఈ కోడికత్తి విషయాలు. ఏం చెప్పారంటే ఇందులో రాజకీయ కుట్ర లేదు, ఇందులో ఎవరో చేయించారనేది నిరాధారమైన ఆరోపణ, చేయించదు. ఒకటి రెండోది అతను అసలు ఆ పార్టీ అభిమానిని కూడా చెప్పింది. ఎన్ఐఏలో వైసీపీ అభిమానినే చెప్పారు. దాంట్లో ఆ రోజు చెప్పారు కదా, ఇది రాజకీయ కుట్ర, ప్రతిపక్షాలు చేయించేవి, అది ఇది అని. ఎన్ఐఏ అదంతా బస్ చేసింది. ఇట్స్ ఆల్ టోటల్లీ రాంగ్ నెరేషన్ అని ఎన్ఐఏ చెప్పింది. అది 5 సంవత్సరాల వాడు ఎవడో పాపం లోపల ఉండి ఆ కోడికత్తి సీను అతను ఈ మధ్యన బయట వచ్చినట్టున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి అనేక సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరిగారు. మానవ హక్కుల వాళ్ళు దాని మీద పోరాటం చేశారు. అంతిమంగా మన ముఖ్యమంత్రి గారు కోర్టుకు వెళ్లే సమయం లేకపోయినప్పటికీ కూడా, ఆయన అవాయిడ్ చేస్తున్నప్పటికీ కూడా మన లీగల్ సిస్టమ్ లో కొంత ఇబ్బంది ఉండేది కాబట్టి ఆ కుర్రోడు లోపల ఉన్నాడు. 5 సంవత్సరాలు అనుభవించాడు, బయటకు వచ్చాడు. ఎన్నో స్పష్టంగా చెప్పింది, దీంట్లో కుట్ర కోణం లేదు, రాజకీయ కోణం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. పైపెచ్చు ఆ కుర్రవాడు ఆ వైసీపీ అభిమాని కూడా చాలా స్పష్టంగా చెప్పారు.
జగన్మోహన్ Right. రెడ్డి గారు ఫయాజ్ గారు. అయితే చెప్పలేదు కదా సార్. సార్ అది చెప్పలేదండి. ఒకటి నిమిషాలు conclude అవ్వండి. అది జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తున్నాను ప్రసాద్ రెడ్డి గారు, మీ దగ్గరకు వస్తాను. అది చెప్పలేదు. ప్రసాద్ రెడ్డి గారు, చివరిగా మీ దగ్గరకు వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు రైట్. తనే సానుభూతి కోసం చేయించుకున్నాడు అన్నారు కదా సార్. అది జరగదు. అది ఎక్కడ అది అది ఫయాజ్ రెడ్డి గారు. చెప్పలేదు. అది చెప్పలేదు. ఫయాజ్ గారు, మీ దగ్గరకు వస్తాను. రైట్. వీళ్ళనేది ఆ రోజు కోడికత్తితో సానుభూతి కోసం చేయించుకున్నాడు. ఈ రోజు తన మనసుతోనే సానుభూతి అది కోసం అది రాజకీయ ఎన్ఐఏ చెప్పలేదు. కానీ Right. ఎన్ఐఏ చెప్పింది Right. అది చెప్పలేదని చెప్పింది. రైట్. చివరిగా రజనీ గారు, దీని మీద ఖచ్చితంగా దర్యాప్తు చేయాలనే నేను అడుగుతుంది కూడా. రజనీ గారు, ఎందుకు ఈ మీరు 1 minute లో ఇన్సిడెంట్ conclude చేయండి. కోడి కత్తి కానివ్వండి, అలానే ఇప్పుడున్న ఈ రాళ్ల దాడి కానివ్వండి, ఎందుకు ఎలక్షన్ ముందే జరుగుతుందని చెప్పి అడుగుతున్నాను. రైట్. రజనీ గారు, ఎలక్షన్ కోడ్ ఆన్ అయ్యాక కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చే ప్రోటోకాల్, ప్రతిపక్ష నేతలకు ఇచ్చే ప్రోటోకాల్ గమనిస్తే ఒక్కసారి అర్థమైపోతుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఆయన ఎమ్మెల్యే పోయినా 2 చోట్ల ఓడిపోయినా ఆయన దగ్గర ప్రజాదరణ ఉంటుందండి. పేమెంట్ లేకుండా వాళ్ళ పెట్రోల్ వాటిని కొట్టించుకొని అభిమానంతో వచ్చే వాళ్ళు ఉంటారు. ఎవరు ఇక్కడ భోజనాలు వాటర్ ప్యాకెట్లు ఎవరు ఇవ్వరండి, కానీ అభిమానంతో వస్తారు. కానీ నిన్న రోజు స్వయంగా చూసారంటే ఒక్క పోలీస్ వర్గం కూడా జనాన్ని కంట్రోల్ చేయలేకపోయారండి. ఎందుకంటే ఆయన సపరేట్ ఏదైతే బౌన్సర్స్ ఉన్నారు వాళ్ళు, లేకపోతే రైట్. రజనీ గారు, మనకు టైం చాలా తక్కువ ఉంది. రైట్. ఫయాజ్ గారు, సార్ ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా హలో చెప్పండి. ఫయాజ్ గారు చెప్పండి. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం నుంచి అధికార పార్టీగా గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 5 సంవత్సరాలు అయింది ఆయన ప్రజల్లోకి వచ్చి. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్నికలు వచ్చాయో ఈ రోజు బయటకు వచ్చాడు. అది కూడా ఒక బస్సు యాత్రతో. నడిచే ధైర్యం లేదు ప్రజలకు, నేను ఇది చేశానని చెప్పే ధైర్యం లేదు. కాబట్టి ప్రజల్లోకి వచ్చాడు. మళ్ళీ బస్సులో తలుపులు వేసుకుని కూర్చోవాలని చెప్పి మళ్ళీ వాళ్లే నిర్ణయం తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు బయట తిరగలేరు. ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ పరిస్థితి అది. ఇప్పుడు మీరే కాదు కదా, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, షర్మిలారెడ్డి గారు ఉన్నారు. అందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నాం. వీళ్ళు ఎవరికి కూడా ఇక్కడ స్వేచ్ఛ లేదు. సామాన్యులు కూడా స్వేచ్ఛ లేదు. అందరిపై రాళ్లు కొడుతున్నారు. అంటే నిఘా వ్యవస్థ విఫలం చెందింది, రైట్. ఇంటెలిజెన్స్ విఫలం చెందింది, పోలీస్ వ్యవస్థ విఫలం చెందింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటున్నారు. Right. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇక పనికి రాదు, రైట్. ఎత్తి చెత్త కుప్పలో వేయాలని ప్రజలు నిర్ణయం తీసుకొని ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, ఆంజనేయ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు, మురళీ ప్రసాద్ రెడ్డి గారు, ఫయాజ్ గారు, రజనీ గారు. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఇవి ఈ రోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి.